హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో ఉన్న శ్రీ నామేశ్వర స్వామి ఆలయం దగ్గరకొచ్చాను చూద్దాం. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మక శ్రీ నామేశ్వర స్వామి దేవాలయం కాకతీయుల కాలం నాటి 1202వ సంవత్సరంలో అద్భుత కట్టడం. ఇది రేచెర్ల నామిరెడ్డిచే నిర్మించబడింది. మూసీ నది ఒడ్డున ఉన్న శివాలయం రాతి శిల్పకళ నైపుణ్యానికి, క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. కాకతీయుల శిల్పకళ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయం ఆ కాలపు కళాత్మతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని 1202లో కాకతీయుల సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన నామిరెడ్డి నిర్మించారు. ఇది కాకతీయుల కాలం నాటి శిల్పకళ నిర్మాణ శైలికి ప్రసిద్ధి. ఇక్కడ ఆలయ స్తంభాలపై, గోడలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. పిల్లల మర్రిలో నామేశ్వరాలయంతో పాటు ఎరకేశ్వరాలయం, త్రికుటేశ్వరాలయం, చెన్నకేశ్వరాలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ 12, 13 శతాబ్దాల కాలం నాటివి. 1926-27లో గులాం యాజ్దానీ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఆలయాల గురించి మొదటిసారిగా సర్వే చేసి డాక్యుమెంటు చేశారు. గర్భగుడి ముందున్న మండపంలోని స్తంభాలు అత్యంత నైపుణ్యంతో క్లిష్టమైన శిల్పాలతో చెక్కబడ్డాయి. వీటిని రాతిపై రాసిన కవిత్వంగా అభివర్ణిస్తారు. ఆలయ గోడలపై పురాణ గాథలను వివరించే రంగురంగుల పెయింటింగ్స్ మరియు ఫ్రెస్కోలు ఉన్నాయి. ముఖ్యంగా క్షీరసాగర మదనం ఘట్టాన్ని ఇక్కడ చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో 1202 మరియు 1208 నాటి తెలుగు శాసనాలు ఉన్నాయి. ఇవి ఆనాటి సామాజిక స్థితిగతులను, కాకతీయ రాజుల పాలనను వివరిస్తాయి. పిల్లల మర్రిలో నామేశ్వర ఆలయంతో పాటు మరికొన్ని చారిత్రక ఆలయాలు ఉన్నాయి. ఎరకేశ్వర ఆలయం ఇది నామేశ్వర ఆలయానికి పశ్చిమాన ఉంది. దీనిని నామిరెడ్డి సోదరుడైన బేతిరెడ్డి భార్య ఎరకసాని నిర్మించింది. త్రికుటేశ్వర ఆలయం ఇది నామేశ్వర ఆలయానికి ఆనుకొని ఉత్తరం వైపున ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయం ఇది విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం. మహాగణాధిపతయే నమః. నమఃశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సభాయ నమః. ఏంటంటే ఈ పిల్లలమర్రి గ్రామ చరిత్ర ఏంటంటే ఇది 1200 సంవత్సరాల క్రితం ఉందన్నమాట. 1200 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిందనమాట. ఈ 4 టెంపుల్, ఈ ఊర్లో చాలా టెంపుల్ ఉండేవి. ప్రస్తుతానికి మన కాల పరిమితి తగ్గట్టుగా ఇక్కడ ఎర్రకేశ్వర మహాదేవ నామేశ్వరాలయం, ప్రధాన ఆలయం వచ్చేసి మహాదేవ నామేశ్వరాలయం, త్రికూటేశ్వరాలయం, ఎరకేశ్వరాలయం, బ్రహ్మసహిత సరస్వతీదేవి ఆలయం, ఇక్కడ 4 ఆలయాలు ఉంటాయి అన్నమాట. ఈ ఆలయాల ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాలు కాకతీయ రాజులు నిర్మించారనమాట. కాకతీయ రాజులు 1200 సంవత్సరాల క్రితంలో కాకతీయ రాజులు నిర్మించారు. కాకతీయ రాజులు బేతిరెడ్డి, నామిరెడ్డి, రేచర్ల రెడ్డి రాజులు అనమాట. బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ఇద్దరు రేచర్ల రెడ్డి రాజులు ఈ టెంపుల్స్ అన్ని నిర్మించారనమాట. పక్కన బేతిరెడ్డి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద త్రికూటేశ్వరాలయం అని పక్కన ఒక త్రికూటేశ్వరాలయం, నామిరెడ్డి పేరు మీద నామేశ్వరాలయం అని నామేశ్వరాలయం, బేతిరెడ్డి భార్య పేరు ఎరకసానమ్మ, ఆమె పేరు మీద ఎరకేశ్వరాలయం అని చెప్పి మనకి టెంపుల్స్ అన్ని 1200 సంవత్సరాల క్రితం నిర్మించారనమాట. ఈ టెంపుల్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి కేవలం మనకి ఎక్కడైనా శివాలయాల్లో చూసుకున్నా మనకి స్టార్టింగ్ లో డోర్ దగ్గర నంది ఉంటుంది అనమాట. ఈ శివాలయాల్లో ప్రత్యేకంగా నంది ఉండదు అనమాట. ఎందుకంటే పూర్వకాలంలో ఇక్కడ ఈ టెంపుల్స్ అన్ని నాట్యం కోసం ప్రాధాన్యత ఇచ్చి నాట్యం కోసం నిర్మించేటువంటి గుళ్ళు అనమాట. అందుకని ప్రత్యేకంగా మనకి గర్భాలయం ముందు నాట్య మండపం అని ఉంటుంది అనమాట. ఆ నాట్య మండపంలో పూర్వకాలంలో రాజుల అభిషేకం చేసే ముందు ఇక్కడ నాట్యం నిర్మించేవాళ్ళు అనమాట. దాని మూలాన ఇక్కడ ఉన్న నందిని తీసుకెళ్లి పైన గోపురం ముందు నిర్మించారనమాట. ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం అనమాట. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాన్ని దర్శించాలంటే పూర్వజన్మ సుకృతం మనకు ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉన్నట్లయితేనే మన దర్శనానికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. బ్రహ్మసూత్రం అనగా విశేష ఆరాధన ఫలితం. మామూలుగా మనం అన్ని దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందో, కానీ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంలోకి వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం 1-1 రెట్ల ఫలితాన్ని మనం అనుభవిస్తాం అనమాట. మనకు వచ్చిన కళని ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంలో జప రూపంగా గాని, నాట్య రూపంగా గాని, ఒక మనకు వచ్చిన దే రూపంగా గాని ఇక్కడ మనం చూపించినట్లయితే 1 రెట్ల ఫలితాన్ని మనం అనుభవిస్తాం అనమాట. ప్రత్యేకంగా ఇది నాట్యం కోసం నిర్మించినటువంటి గుళ్ళు అనమాట. మనకి నాట్యం కోసం నిర్మించినటువంటిది కాబట్టి అక్కడ ప్రత్యేకంగా నటరాజస్వామి వారు మనకి దర్శనం ఇస్తారు ద్వారం దగ్గర. సూర్యాపేట పట్నం నుండి సుమారు 6-8 కిలోమీటర్ దూరంలో మూసీ నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మహాశివరాత్రి పండుగ దినాన ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయం నాణ్యమైన గ్రానైట్ రాళ్లతో అత్యంత సున్నితమైన శిల్పాలతో నిర్మితమైంది. ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక ప్రాధాన్యత కారణంగా ఇది పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. మూసీ నది ఒడ్డున నిర్మించబడిన ఈ ఆలయం కాకతీయ యుగానికి చెందినది మరియు కాకతీయ పాలకుల వాస్తు శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇందులో అందంగా చెక్కబడిన స్తంభాలు, గోడలు ఉన్నాయి. వాటిపై ఉన్న ప్రతి క్లిష్టమైన శిల్పం రాతిలో చెక్కిన కవిత్వంలా ఉంటుంది. ఆలయ గోడలను అందమైన చిత్రాలు కూడా అలంకరిస్తాయి. ఒక గంభీరమైన రాజసమైన నంది దాని ద్వారాలను అలంకరిస్తుంది. వాస్తుశిల్పంలోని సూక్ష్మ వివరాలు కాకతీయ కాలపు శిల్పాలు తెలంగాణ కళ మరియు సంస్కృతికి అందించగలిగిన అద్భుతమైన నైపుణ్యానికి సూచనగా ఉన్నాయి. ఆలయ ప్రధాన గర్భగుడిలో ప్రధాన దైవమైన చెన్నకేశ్వర స్వామి విగ్రహం కొలువై ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుండి మార్చి నెలలో మధ్య జరిగే వార్షిక ఉత్సవాలలో ఈ విగ్రహం అలంకరణలతో శోభాయమానంగా ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి తమ ప్రార్థనలు సమర్పించి ఆయన ఆశీర్వాదం కోరడానికి నలుమూలల నుండి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోతుంది. ఆలయ గోడలు కాకతీయ రాజుల పాలనను అందంగా విస్తృతంగా వర్ణించే కూడియ చిత్రాలు మరియు శాసనాలతో నిండి ఉన్నాయి. వాటిలోని కొన్ని ముఖ్యమైన శాసనాలలో క్రీస్తు శకం 1130, క్రీస్తు శకం 1208 నాటి తెలుగు శిలాశాసనం ఒకటి. దీనిలో గణపతి దేవ రాజు ప్రస్తావన ఉంది. రుద్రదేవుని పాలనను ప్రస్తావించే క్రీస్తు శకం 1117, క్రీస్తు శకం 1195 నాటి మరో శిలాశాసనం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ రెండు శాసనాలు పర్యాటకులు చూసేందుకు అందుబాటులో ఉన్నాయి. విలువైన శాసనాలు ఉండటంతో పాటు ఆలయ ప్రాంగణంలో నాణ్యాలు లభ్యం కావడం వల్ల ఈ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. గొప్ప కాకతీయ పాలకుల జీవిత కాలాల గురించి ఎంతో తెలుసుకోవడానికి ఇవి చరిత్రకారులకు సహాయపడ్డాయి. ఈ గ్రామం అందించే చారిత్రక సౌందర్య విలువలతో పాటు ఇది సాంస్కృతికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇది ప్రసిద్ధ తెలుగు కవి పిల్లమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి గ్రామంలో ఉంది. తెలంగాణకు ముఖద్వారంగా చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన సూర్యాపేట పట్టణం హైదరాబాద్ మరియు విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 9 ఉంది. ఇదేంటంటే దీని ఇక్కడ స్తంభం మొత్తం ఒకటే స్టోన్ మొత్తం, కానీ ఒక్కొక్క ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అన్నమాట. సప్తస్వరాలుగా వినపడుతుంది. డిఫరెన్స్ డిఫరెన్స్. ఇవి డిఫరెంట్ సప్తస్వరాలుగా వినపడతాయి అన్నమాట. పూర్వకాలంలో వీళ్ళు దాడులు చేయడం వల్ల అది ఒక 10%, 15% మాత్రమే వినపడేది. పూర్వకాలంలో ఎక్కువ వినపడేది అనమాట. ఓకే. పిల్లలమర్రి ఆలయంతో పాటు ఈ గ్రామంలో కాకతీయ కాలంలో నిర్మించిన అనేక ఇతర పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది గ్రామం యొక్క చారిత్రక మరియు మతపరమైన విలువలను మరింత పెంచుతుంది. 2వ సహస్రాబ్ది తొలినాళ్లలో కాకతీయుల కాలంలో ఒక ప్రధాన నగరంగా విరసిల్లిన పిల్లలమర్రి గ్రామంలోని 4 రాతి గ్రానైట్ దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. దీనికి సమీపంలోనే చెన్నకేశ్వర స్వామి, త్రికుటేశ్వర స్వామి, ఎరకేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.